హాయ్ అండి, వెల్కమ్ టు కరీంనగర్ క్రేజీ బాయ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఫుల్ లాంగ్ వీడియో పెడుతున్నా. అందరూ కూడా అండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్. అది గ్యాసారం మంచిగా లేకపోయింది అన్న, పోసుకో అన్న. 2 రోజులకి వెళ్ళి గ్యాసారం బాగోలేదు. ఆ పని వల్ల కొద్దిగా వీడియో వదిలేకుండా పోయినాడు. చెప్పించా ఫోన్ ఉంది అక్కడ ఆ జరుగుతుంది. నాకు పని మీద ఉన్న పెద్ద ఇంపార్టెంట్ వర్క్ మీద చాలా రోజులతో వీడియో తీసుకుంటాను. వీడియో ఫుల్ వీడియో పెడుతున్నాను చాలా మంది అంటారు. ఓడల కాడ వీడియో చేస్తే కష్టమవుతుంది అసలు నా ఫోన్తో. నాకే సేమ్ అనిపిస్తుంది. ఇక్కడ ఇలా అందరూ అప్పుడు కూర్చోరు, నవ్వుతురు, నేను ఎగురుతానంటే చేస్తుంటే ఇట్లా వేయాలి, ఏం చేయాలి, ఎంత ఘోరంగా అనిపిస్తుందంటే ఘోరం అంటే ఘోరం జరుగుతుంది. ఛాయ్ అవుతారమ్మా, ఘోరం అంటే ఘోరం ఇబ్బంది. డిస్టర్బెన్స్, ఇట్లా వీడియో డిస్టర్బెన్స్. ఆపుకోలు అంటారు, ఛాయ్ అంటారు, నీళ్ళు అంటారు. ఇగో అన్న వచ్చాడు వీడియో దగ్గర నీళ్ళు ఇవ్వమన్నాడు. సబ్బు తీసుకెళ్ళాడు. ఇట్లా సబ్బు తీసుకున్నా, వాటర్ నింపకపోతున్నా, అట్లా వీడియో నన్ను క్లారిటీగా ఇద్దామని వస్తుంది. ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. నా ప్రాబ్లం ఇక్కడ ఉండరు కదా. ఇంటికి పోయి అంటే నేను మార్నింగ్ 5కి లేచి వచ్చేసరికి ఛాయ్ గిరాకి బిజీ ఉంటా. నేను సామాను నువ్వు 2 పోయేసరికి నైట్ 9 అవుతుంది. నేను ఎప్పుడు వీడియో తీయాలి, ఫుల్ వీడియో ఎప్పుడు అప్పుడంటే పోతే రిలీఫ్ ఉన్నా కాబట్టి కొంచెం హెల్త్ మంచిగా కలిసినా కాబట్టి. ఇప్పుడు ఏమంటా నేను ఇక్కడ ఇప్పుడు కొంచెం గిరాకీ మంచిగా మూమెంట్ ఉందో ఫుల్ వీడియో అన్నా ఉన్నాయన్న 20 రూపాయలు ఒకటి. ప్యూరిటీ లేనా మళ్ళీ డ్రే ఇదేనా ఇది నా బాధ. ఏం చేసి ఫోన్పే ఇవన్నా స్కానర్ ఎంత 20 రూపీస్ అన్న. వీడియో ఏదామంటే చేసేది. నా కష్టాలు ఇవాళ చెప్పుకుంటాను. నా కష్టాలంటే మీకే చెప్పుకుంటాను. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Receive 20 rupees on Google Pay for business. నా యూట్యూబ్ ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకో. కరీంనగర్ క్రేజీ బాయ్ ఛానల్. క్రేజీ బాయ్ అది యాక్చువల్గా కాదు. ఇప్పుడు సబ్స్క్రైబ్ అయ్యేది. ఇప్పుడు నా వీడియో రికార్డ్ అయితే నన్ను నచ్చింది కాబట్టి అలా చెప్పాడు. నేను మన పద్ధతి కాదు, చేసుకో అని చెప్పుడు. రికార్డ్ ఎత్తున కాబట్టి నేను డౌట్ అవుతుంది అంటాడు ఏందని ఉద్దేశంతోనే. ఏం కావాలమ్మా? చిన్నపిల్లడా 100 రూపాయలు వ్యాపారంలో పక్కపండి బండలో గిరాక్స్ నేనే వేయాలి. గిరాకీ మనుషుడు అక్కడ కూర్చుంటావు ఇల్చి గిరాకీ తడు గిరాకీ అని. ఇది నా పరిస్థితి. చేయలి వస్తుంది, అంబులెన్స్ వస్తుంది. పాపం డెలివరీకి వస్తారు. నేను డెలివరీ అయితే బేబీ తీసుకొచ్చారు చిన్న బాబు. ఎంత మంచిగా లేకపోతే ఇట్లుంటుంది నా హోటల్ కాడ కష్టాలు. చెప్పుకుంటే బాధలు కుప్పలు. ఇక్కడ పేషెంట్ వాళ్ళు పాపం ఎంత అసీబాదు మంచి ఎంత దూరంకి వస్తారు. కాగజ్ నగర్ అవతలకి వెళ్ళి వస్తారు కుప్పరు. వీళ్ళు వస్తూ లేడీస్ అయితే వీళ్ళకి ఏం కావాలేమో తెలియదు. కానీ అసలు నేను చెప్పిన పెయిన్ ఇయ్యరు. నా మీద నూనె పడ్డది. నా హెల్త్ బాగా ఖరాబ్ అయిపోయింది. సేమ్ డే జరిగిన సంఘటన కొన్ని రోజుల దాకా నేను మర్చిపోలేకపోతాను. నా సిచ్యువేషన్ ఉన్నాము ఎట్లున్నాయంటే హాస్పిటల్ ఉండి ఎంత హెల్త్ ఖరాబ్ అవుతుందంటే వాడు దగ్గర చిట్టి చేసిన 5 lakhs అమౌంట్ కోసం వాడి దగ్గర పోయినా అడుగుతున్నాను. పోతే ఆడ ఎంత క్లోజ్ ఉండే అసలు వాడిని గుర్తుంది. కానీ ఇప్పుడుగా టైం వచ్చిన సంగతి చెప్తా. అమౌంట్ అడుగుతున్నాను. పోతే వాడు నా మీద నూనె పోసి నేను ఇంకో వీడియో చేస్తా, ఆ వీడియోలో పెడతాను ఫొటోస్ కానీ ఇంత ఘోరంగా నన్ను వేసినంటే కంప్లీట్గా 15 రోజులు ఒక హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. ఇంత సీరియస్గా నెల 15 రోజులు నెల రోజులు ఉన్నా. కంప్లీట్గా 1 నెల రోజులు ఉన్నా. ఎంత నరకమంటే ఒక 3-4 నెలలు అంతా పెయిన్. మసిలే ఉన్నాయి నా మీద పోసాడు. అది చెప్తున్నాను. ఇప్పుడు మీకు వీడియో చెప్తున్నా, ఫుల్ వీడియో. అసలు నేను బతుకు అనుకోలేదు. అది అంత దారుణంగా మసిలే నూనె ఎంత కాలిపోయినా ఎంత నరకం అంటే వాళ్ళు తలుచుకుంటే నాకు అంత భయంగా ఉంది. వాడు నూనె ఊతే నేను అనుకోలే. డబ్బులు ఆడడానికి పోయినా వాడు చెకింగ్కి వచ్చు అనుకున్నాను నేను. అంతే వాడు ఎగ్జామ్ వచ్చిండు మీద పోతే అంత కంప్లీట్గా. ఇంకా ఇంకొకటి ఫుల్ వీడియో ఇంకోటి మీకు చేస్తుంది రేపు సండే. రేపు ఖచ్చితంగా వీడియో చేసి మీకు పెడతా ఫ్రెండ్స్. నాకు మొత్తం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.